గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే ఈ విధంగా ఇక్కడ టన్నెల్లోనే ఇంకా 8 మంది అక్కడనే బయటికి తీసుకురాలేదన్నట్టుగా చూడొచ్చు. కేంద్రం నుంచి సహాయక చర్యలు అందుతున్న ఎన్డీఆర్ బృందాలచే సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ఎక్కడి ముందుకు జరగలేదన్నట్టుగా చూసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ 8 మంది అందులోనే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇప్పటి వరకు మనకు తెలియదు అన్నట్టుగా వార్త చూడొచ్చు. అదేవిధంగా కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నారా, అందుకే కేసుల నుంచి తప్పిస్తున్నారా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీని పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా విదేశాలలో ఉన్న ప్రభాకర్ రావును ఇక్కడ వీళ్ళను ఇండియాకు రప్పించి ఇక్కడ రాష్ట్రానికి తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీజేపీ అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఆరోపిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా చీకటి ఒప్పందం చేసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నట్టుగా ఇక్కడ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు, బరిలో 19 మంది అభ్యర్థులు, 5-6 మధ్య పోటీ, 20 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ విధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు 19 మంది నామినేషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. ఇందులో 5-6 మధ్య గట్టి పోటీ ఉంటుంది అన్నట్టుగా వార్త చూడవచ్చు. అదేవిధంగా మార్చి 20న ఎమ్మెల్యేల కోటాల కింద ఉన్న 5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ 5 పదవీకాలం ముగియడంతో ఈ మార్చి 20న 5 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి గాను ఇక్కడ గట్టి పోటీ ఉంది. చాలామంది ఆశావాహులు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు, వీరందరూ ఎమ్మెల్సీ ఈ ఎన్నికలకు టికెట్ కోసం ఆశిస్తున్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా అన్నట్టుగా గువాహటి జుమర్ డ్యాన్స్ కార్యక్రమ వేడుకపై డోలు వాయిస్తున్న మోడీ. విధంగా కుంభమేళపై లాలూవి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇక్కడ ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. కుంభమేళను ఉద్దేశించి ఆరోపిస్తున్న వారిపై ఈ విధంగా నరేంద్ర మోడీ మాట్లాడుకొస్తారు. రాష్ట్రంలో ఆమ్జాన్ భారీ పెట్టుబడులు, ఆమ్జాన్ కంపెనీ ప్రారంభోత్సవంలో శ్రీకారం, దానికి సంబంధించి పెట్టుబడులు పెడుతున్న కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి, ప్రభుత్వ సహకారం 100% ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పరిశ్రమలను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఊబకాయంపై దిశగా పోరు, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కమిటీని కూడా వేసారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని కూడా ఈ కమిటీలో ఉంచినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సినీ ప్రముఖులు, ఈ విధంగా సింగర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ శ్రేయా ఘోషల్, ఈ విధంగా 10 మందితో ఈ కమిటీ వేయించిండు ప్రధాని మోడీ. ఊబకాయంపై పరిశోధన జరిపి వాళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా వాటిపై ఒక కమిటీని వేసి దానిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా ముందుకెళ్తున్నట్టు చూడొచ్చు. రిజిస్ట్రేషన్ శాఖతో ఎల్ఆర్ఎస్ పోర్టల్ అనుసంధానం, నేటి నుంచి ఫీజుల చెల్లింపు అందుబాటులోకి, సాఫ్ట్వేర్ డీడీలకు నో, ఆన్లైన్ యూపీఐలకు ఓకే. ఈ విధంగా ఇంకా ఎల్ఆర్ఎస్ అనుసంధానం చేస్తున్న డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఎల్ఆర్ఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ శాఖతో శాఖతో అనుసంధానం, నేటి నుంచి ఫీజుల చెల్లింపు యూపీఐ ద్వారా కూడా ఆన్లైన్ డీడీలకు నో, ఆన్లైన్ యూపీఐలకు ఓకేనంట. అందుబాటులోకి కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి పేమెంట్ చేయడానికి అన్నట్టుగా చూడొచ్చు. విధంగా ఇంకా మరిన్ని వార్తలు మనం చూద్దాం. కరీంనగర్ ఇక్కడ రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగన, నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు, నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడ్డారు, బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా, మీరెంతమంది, మీకెన్ని పదవులు, రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్, బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య. ఈ విధంగా రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన అని అంజన్ కుమార్ యాదవ్ చెప్పుకొస్తున్నారు. నాడు రేవంత్ను రెడ్లే వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. ఈ విధంగా రెడ్లకే మంత్రి పదవుల, మాకు ఇయ్యరా బీజేపీ నేతల బీసీ నాయకులకు మంత్రి పదవులు రావా అన్నట్టుగా అంజన్ కుమార్ యాదవ్ వార్త చూడొచ్చు. ఈ విధంగా రెడ్లకే మంత్రి పదవుల, బీసీలకు ఇవ్వరా అన్నట్టుగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుకున్నారు. ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు. బీజేపీ నేతలు బీసీలను ఎదగనివ్వరు అన్నట్టుగా, రాజకీయంగా ఎదగనివ్వరని అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు
పట్టుకున్నందుకేనా? అందుకే కేసీఆర్ కేటీఆర్కు బీజేపీ రక్షణ. వారిని కాపాడుతున్నది కిషన్ రెడ్డి, సంజయే. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? ఫామ్ హౌస్లోంచి సర్కారుపై కేసీఆర్ కుట్రలు. కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ను ఓడించాలని అనడంలో మతలబేంటి? మేం కులగణన చేపడితే బీజేపీ కుట్రలు. పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. విధంగా పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. విధంగా ఎన్నికల ప్రచారంలో, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బీజేపీ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. చీకట్లో కేసీఆర్ మీ కాళ్ళు పట్టుకున్నందుకైనా ఈ విధంగా ఈ కేసుల నుంచి తప్పిస్తూ ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఎందుకు రప్పించట్లేదు? మేము విజ్ఞప్తి చేసి చాలా రోజులైతుంది. దీనిపై కేంద్ర బీజేపీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కేసుల నుంచి తప్పించడానికే ఈ విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విధంగా కులగణన మేము చేపడితే బీజేపీ కుట్రలు చేస్తుంది, కాంగ్రెస్ని ఓడించాలని అనడంలో మతలబేంటి? కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్ని ఓడించాలని అనడంలో మతలబేంటి అన్నట్టుగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకునే అన్నట్టుగా ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడినట్టు చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్లో నిర్వహించిన జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న పట్టభద్రులు, వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లే కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే ప్రధాని మోడీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇది సాధ్యం కావడం లేదా అని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరిని రాష్ట్రానికి తీసుకువచ్చిన 48 గంటల్లోనే తాము బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు కాళ్ళు పట్టుకున్నందుకైనా ఈ విధంగా కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లను సీబీఐకి ఇవ్వండి, దోషులు ఎవరైనా కేంద్రం అరెస్టు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పారిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్టు చేయొచ్చు కదా? చీకటి ఒప్పందాలు మేవి, బురద మాపైన. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనలేదు. సీఎంకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్. విధంగా దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లను సీబీఐకి ఇవ్వండి అని ఇక్కడ బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. ఈ విధంగా మీరు చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోతే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు రాష్ట్రంలోనే ఉన్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కు, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం. సీఎం అసమర్థతను బీజేపీపై రుద్దే ప్రయత్నం. ఈ కేసును రేవంత్ వదిలినా మేం వదలం, దెయ్యమని తిట్టి సోనియా కాళ్ళు మొక్కిందెవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యి మాపై ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా దెయ్యమని చెప్పి సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది ఎవరు అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా కేసీఆర్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు, అందుకే కేసీఆర్, కేటీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా వాళ్ళు ఒకటే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుకొస్తారు. మీరు అరెస్ట్ చేయకపోయినా మేము ఎలాగైనా అరెస్ట్ చేస్తాం బీఆర్ఎస్ నేతలను అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అడుగడుగున అవంతరాలు, టన్నెల్లో తొలగని బురద, మరింత పెరిగిన ఊట నీరు బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్టు, పొక్లైనర్ పంపిన మట్టి రాళ్లు తరలించే వ్యవస్థ కరువు. 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వరకు వీక్ జోన్గా నిర్ధారణ. సహాయక చర్యల్లో ర్యాట్ హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. పుష్ కెమెరాలు, ప్రోబోస్కోప్లతో గ్యాప్ను గుర్తించే ప్రక్రియ. అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రారంభమయ్యే అవకాశం. టన్నెల్లో సగానికి పైగా నిండిన బురద నీరు. సహాయక చర్యల్లో సిబ్బంది. ఈ విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. టన్నెల్లో ఇంకా 8 మంది అందులోనే చిక్కుకొని ఉన్నారు. 3 రోజుల నుంచి అందులోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇప్పటి వరకు తెలియదు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ వార్త. ఇది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ అర్ధరాత్రి అక్కడ ఉన్న రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగుడున్న అవంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 25 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోల్చితే ఊటనీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండడంతో నిల్వ పేరుకుపోతుంది. 13 కిలోమీటర్ల లోపలికి విధంగా 8 మంది టన్నెల్లో సీఎం ప్రచారంలో రేవంత్ది దిగజారుడు రాజకీయం కేటీఆర్. ఈ విధంగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నా కూడా మట్టి కూరుకుపోయింది, అధిక మొత్తంలో వాటర్ వస్తుంది కూడా పైకి వస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ వార్త. ఈ విధంగా అక్కడ సహాయక చర్యలు చేపట్టాలన్నా చేయని పరిస్థితి ఉందన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ అయినా కూడా ఇక్కడ ఎట్టకేలకు వాళ్ళు అతి కష్టం మీద ఎలాగైనా ఇక్కడ 8 మందిని బయటికి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చూడొచ్చు. అక్కడ పనులు వేగంగా జరిగే అవకాశం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నట్టుగా కూడా ఈ వార్తను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా 8 మంది టన్నెల్లో ఇరుక్కొని ఉంటే సీఎం మాత్రం ప్రచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇది దిగజారుడు రాజకీయం అన్నట్టుగా కేటీఆర్ వార్త చూడొచ్చు. ఇక్కడ మనం రాష్ట్రంలో అంజన్ భారీ పెట్టుబడులు, అది ఇక్కడ పరిశ్రమలకు పెట్టుబడుల సందర్భంగా ఇక్కడ కంపెనీ సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పరిశ్రమలు అధిక మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ పరిశ్రమలకు మేము 100% అన్ని విధాలా సహకరిస్తామన్నట్టుగా సీఎం చెప్పుకొచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు, బరిలో 19 మంది అభ్యర్థులు, 5-6 మధ్య పోటీ. పీఆర్టీయూ నేపథ్యం ఉన్న 4 తాజా మాజీలు. కొరవడిన బీసీ ఐక్యత, ఎవరి దారి వారిదే అన్నట్లు ఆ నేతల తీరు. బీసీ జేఏసీ అభ్యర్థికి జాజుల బీజేపీ ఆర్ కృష్ణయ్య మద్దతు. అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించని కాంగ్రెస్, బీఆర్ఎస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీఆర్టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు బీసీ వాదానికి మధ్య పోరుగా మారాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిలో 19 మంది ఉన్న ప్రధాన పోటీ 5-6 మధ్య ఉంది. వీరిలో 4 పీఆర్టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఉంటే వారిలో ఒకరు ప్రధానంగా బీసీ వాదాన్నే నమ్ముకున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించకపోవడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2019 ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి 2 పోటీ చేయడం ఫలితంగా ఓట్లు చీలడంతో యూటీఎఫ్ అభ్యర్థికి ఎమ్మెల్సీ స్థానం దక్కింది. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నిక పీఆర్టీయూకు సవాలుగా మారింది. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తంగా 25,797 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇక్కడ 19 మంది అభ్యర్థులు ఉన్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి మద్దతు తెలియజేయడం లేదు. కాంగ్రెస్ తరఫున ఒకటే అభ్యర్థి పోటీలో ఉన్నారు, అది టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ విధంగా మిగతా వాళ్ళు ఇక్కడ కొంతమంది బీసీ నాయకత్వం ద్వారా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఆర్ కృష్ణయ్య మద్దతు ఇస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 19 మంది బరిలో ఉన్నారు. వాళ్ళలో 5-6 మధ్య గట్టి పోటీ ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ నెల 27న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానాలకు పోలింగ్. 3న నోటిఫికేషన్, 10 నుంచి నామినేషన్లు. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ కాంగ్రెస్కు 4 సీట్లు దక్కే అవకాశం. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్ అంజన్, బండ్ల గణేష్, సంపత్, షబ్బీర్ పేర్లు ప్రచారంలో. 2 స్థానాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ యోచన. 1 స్థానంలో సత్యవతి రాథెడ్కు మరోసారి అవకాశం. బీసీ అభ్యర్థినైనా నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం. ఈ విధంగా 20న ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్ ఒక స్థానాన్ని ఆశిస్తున్నట్టుగా చూడవచ్చు. మిగతా 4 కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. 4 పోటీ చేస్తున్నారు. ఈ విధంగా 4 స్థానాలకు గాను గట్టి పోటీ ఉంది. ఇక్కడ ఆశావాహులు చాలామంది ఉన్నారన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు వార్త. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గమల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఈ విధంగా ఇక్కడ ఈ నెల మార్చి 29న ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారి పదవీ కాలం ముగియడంతో మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇక్కడ వీరికి కానీ స్థానాలలో గట్టి పోటీ ఉంది అన్నట్టుగా చూడొచ్చు. ఆశావాహులు ఎక్కువ మొత్తంలో ఉన్నారన్నట్టుగా, టికెట్ ఆశిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఊబకాయంపై
దశ దిశగా పోరు విస్తృత ప్రచారానికి ప్రధాని మోడీ శ్రీకారం. ఒమర్ మోహన్లాల్ ఆనంద్ మహీంద్రా సహా 10 మంది ప్రముఖుల నియామకం. రిజిస్ట్రేషన్ శాఖతో ఎల్ఆర్ఎస్ పోర్టల్ అనుసంధానం. నేటి నుంచి ఫీజుల చెల్లింపు అందుబాటులోకి. సాఫ్ట్వేర్ డీడీలకు నో, ఆన్లైన్ యూపీఐలకు ఓకే. కుంభమేళా నుంచి తిరిగి వస్తూ అనంత లోకాలకు యూపీలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 మృతి. మృతుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన డిఈ వెంకట్రామరెడ్డి జంట, డ్రైవర్ నల్గొండ జిల్లాకు చెందిన మరో మహిళ. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కుంభమేళాకు తిరిగి వస్తూ అనంత లోకాలకు ఈ విధంగా ఎంతోమంది రాష్ట్రం నుంచి కుంభమేళాకు అధిక మొత్తంలో వెళ్తారు, కానీ వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా మనం వార్తలను బట్టి చూడొచ్చు. క్యాన్సర్ కోరల్లో దేశంలో ప్రతి 5-6 బాధితుల్లో 3 మృతి. మరణాల రేటు 64.8%. అమెరికా, చైనాలో 25-50%. స్త్రీలలో రొమ్ము, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ. భారత్లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు. లాన్సెట్ జర్నల్లో ఐసీఎంఆర్ అధ్యయన నివేదిక. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి 5గురిలో సగటున 3 64.8% చొప్పున చనిపోతున్నారని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందులోనూ మహిళల మరణాల సంఖ్య అధికంగా ఉందని తేలింది. క్యాన్సర్ కేసుల పరంగా చైనా, అమెరికాల తర్వాత 3వ స్థానంలో ఉన్న భారత్ క్యాన్సర్ మరణాల సంఖ్య విషయంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉందని. ఈ విధంగా క్యాన్సర్ కోరల్లో ఈ విధంగా దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి. మరణాల రేటు 64.8%. అమెరికా, చైనాల్లో 25-50%. స్త్రీలలో రొమ్ము, పురుషుల్లో స్త్రీలలో అయితే రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో అయితే నోటి క్యాన్సర్ వస్తుంది. ఈ విధంగా దేశంలో 64% క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు అన్నట్టుగా వాట చూడొచ్చు. ఈ విధంగా క్యాన్సర్కు సంబంధించి మనం తీసుకునే ఆహారం ద్వారానే ఎక్కువగా ఈ క్యాన్సర్ వ్యాపిస్తుందని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మనం కథనాలు చూస్తున్న ప్రకారం ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి. తినే ఆహారాన్ని బట్టి ఈ విధంగా ప్లాస్టిక్ నియంత్రణ ఉండాలన్నట్టుగా మనం చూడొచ్చు. దీన్ని బట్టి క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి 5గురిలో సగటున 3 మరణిస్తున్నారు. ఈ విధంగా భారత్ 3వ స్థానంలో ఉంది క్యాన్సర్ బారిన మరణాల సంఖ్య అన్నట్టుగా దేశంతో పోలిస్తే. ప్రాణాలు తీసిన రుణపాశాలు. రాష్ట్రంలో అప్పులు తీర్చలేక 4 రైతుల బలవన్మరణం. కరువు నేలలో ఏఐ సేద్యం. రైతు వీడియోను పంచుకున్న సత్యనాదెల్లా. మహారాష్ట్రలోని బారామతిలో ఉష్ణోగ్రతలు, భూసారంపై డేటాను వాడుకొని అధిక ఉత్పాదకత సాధించిన ఓ చెరుకు రైతు. టెక్నాలజీ సత్తా ఇది. మైక్రోసాఫ్ట్ సీఈఓ. ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుంది మస్క్. ఈ విధంగా ఏఐ అనేది కరువు నేలల్లో ఏఐ సేద్యం. ఏఐ ద్వారా ఈ విధంగా పంటను అధిక మొత్తంలో దిగుబడి చేసే విధంగా కూడా ఏఐ సహకరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ సత్యనాదెల్లా నిరూపించండి. ఒక రైతుకు అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ సత్యనాదెల్లా దీంట్లో ఏఐని ఉపయోగించి అధిక రాబడిని వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుంది అని ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు 1000 కొత్త ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు 1000 కొత్త కేసులు. 18 రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాన్సర్ బాధితులు. గత 5 నెలల్లో 5257 కొత్త కేసుల నమోదు. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లే 40%. విధంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు 1000 కొత్త కేసులు. 18 రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాన్సర్ బాధితులు అన్నట్టు. ఈ విధంగా క్యాన్సర్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు అన్నట్టు. గువాహటిలో జుమర్ డ్యాన్స్ కార్యక్రమ వేదికపై డోలు వాయిస్తున్న మోడీ. ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళాపై లాలూవి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువుల దానా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ. పీఎం కిసాన్ విడుదల. కుంభమేళాను విమర్శించే వారు రాబందులు, పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య. మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినోళ్ళు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్లోని బాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ లాలూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విధంగా ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? ఏదైతే కుంభమేళా యూపీలో మహాకుంభమేళా నిర్వహిస్తున్న దాని గురించి లాలూ మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ విధంగా నరేంద్ర మోడీ తీవ్రంగా విరుచుకుపడినట్టుగా చూడొచ్చు. 14 నెలల్లోనే 905 కోట్లు. సీఎంఆర్ఎఫ్ కింద సర్కార్ రికార్డు సాయం. గంటల వ్యవధిలోనే ఎల్ఓసీల మంజూరు. పేద మధ్యతరగతి వారికి వేగంగా సహాయం. పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం. అందుకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులు.
విధంగా 14 నెలల్లోనే 905 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద ఫండ్ ఎవరైతే ప్రమాదాలకు గురవుతున్నారో హాస్పిటల్లో చికిత్స నిమిత్తం ఈ విధంగా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సీఎంఆర్ఎఫ్ కింద ఫండ్స్ విడుదల చేస్తున్నట్టు 14 నెలల్లోనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ 905 కోట్లు కేటాయించింది సీఎంఆర్ఎఫ్ కింద అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం అమల్లో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 14 నెలల్లోనే 905 కోట్ల మేర నిధులు విడుదల చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 2023 డిసెంబర్ 7 నుంచి 2025 ఫిబ్రవరి 23 నాటికి దాదాపు 2,09,500 నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాయల సాయం అందించింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఫండ్స్ 14 నెలల్లోనే ఏకకాలంలో 905 కోట్లు అందించింది. ఇక్కడ రికార్డు స్థాయిలో ఉంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. కృష్ణా జలాలపై రాజీ మార్గం, వాస్తవ నీటి అవసరాలు తేల్చడానికి 2 సీఈలతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు. ఆ నివేదిక వచ్చాక నీటి విడుదలపై నిర్ణయం. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని వాస్తవిక సాగునీటి అవసరాలకు అంచనా వేయాలని పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో నడవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. జూలై దాకా తాగునీటి అవసరాలపై చర్చించడానికి జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ చైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించిన జలశాఖ అధికారులు అదేవిధంగా ఏపీకి సంబంధించిన జలశాఖ అధికారులు కలిసి హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా విడివిడిగా చర్చించారు. అదేవిధంగా ఇరు రాష్ట్రాల అధికారులను కూర్చోబెట్టి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎలాంటి తారతమ్యం గొడవలు లేకుండా వాడుకోవాలి నీటిని అన్నట్టుగా ఇక్కడ సమన్వయంగా వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కమిటీలో చర్చించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.